కథ. ఒక చాకలి ముసలికి 5గురు కోడళ్ళున్నారు. ఆ చాకలిది ఆశ్వయుజ బహుళ అమావాస్య మొదలు కార్తీక బహుళ అమావాస్య వరకు తెల్లవారుజామునే లేచి ఏటిలో స్నానం చేసి దీపం పెట్టుకుంటుండేది. అట్లా ఒక నెల చేసిన పిమ్మట కార్తీక బహుళ అమావాస్య నాడు చిన్న కోడల్ని ఇంటికి కాపలా ఉంచి పెద్ద కోడలు నలుగురిని వెంట పెట్టుకుని నది వద్దకు వెళ్ళింది. ఆ చిన్న కోడలు చేసిన కవంను దానికి అంటిన వెన్న తీసి పత్తి చెట్టు కింద రాలిన పత్తితో ఒత్తి చేసి ప్రమిదలో పెట్టుకొని నూతి దగ్గర స్నానం చేసి జ్యోతిని వెలిగించేది. కానీ అత్తగారు వచ్చి తిడుతుందనే భయంతో ఆ దీపం మీద చాకలి బాణను మూతపెట్టింది. దేవతలు దాన్ని భక్తికి మెచ్చి విమానం పంపి దాన్ని బొందుతో స్వర్గానికి రప్పించుండ్రి. ఆ విమానంలో ఉన్న చాకలి దాని చిన్న కోడల్ని చూసి దగ్గర ఉన్న వారందరూ చాకలి పోలి స్వర్గానికి వెళ్ళిపోచుందని ఆశ్చర్యపడసాగిరి. పోలి ఎక్కిన విమానము వారి నెత్తి మీద నుండి పోచుండేది. వారు వెంటనే పోలి కాళ్ళు పట్టుకొని స్వర్గానికి పోయిచుండరి. అది చూసిన విష్ణుదూతలు ఈ పోలి అధిక భక్తితో జ్యోతిని వెలిగించింది కావున స్వర్గమునకు వచ్చింది, కానీ మీకు స్వర్గమునకు వచ్చే అదృష్టం లేదు, పొండి అని తోలివేసిరి. పోలిని బొందితో స్వర్గమునకు తీసుకుపోయేరి. ఇది పోలి స్వర్గం కథ సమాప్తం. పద్ధతి తప్పినా ఫలితం తప్పదు.